హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త వంటకంతో మీ దగ్గరికి వచ్చేసాను. దానికి కావాల్సిన పదార్థాలు, నేను చేయబోయే వంట తోటకూర, చుక్కకూర, మామిడికాయ వేసి పులుసు పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, చుక్కకూర కడిగి పెట్టుకున్నానండి నీట్గా. 6 పచ్చిమిరకాయలు పడతాయి, కానీ ఉడకబెట్టుకోవడానికి ముందుగా 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. హాఫ్ మామిడికాయ తీసుకున్నాను. ఇవి 3 కలిసి ముందుగా కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. తర్వాత చూపిస్తానండి. మళ్ళీ ముందుగా కుక్కర్ వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందామండి. కడిగి పెట్టుకున్న తోటకూర, చుక్కకూర కుక్కర్లో వేస్తున్నాను. నాలుగు పచ్చిమిరపకాయలు తర్వాత మళ్ళీ ఉడకపెట్టుకోవాలండి. ఉల్లిపాయ అన్నీ వేసుకుని అప్పుడు 2 పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసి మళ్ళీ ఉడకపెట్టాలి. ఇది ఉడకటానికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను. కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకుందాం. ఇది ఉడకటానికి ఒక 10 మినిట్స్ పడుతుందండి. తర్వాత మళ్ళీ చూపిస్తాను. 2 విజిల్స్ వచ్చినాయండి. ఇంకో విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ కట్టేద్దాం. చల్లారిన తర్వాత విజిల్ తీసాక మళ్ళీ చూపిస్తానండి. ఆవిరంతా పోయిందండి. కుక్కర్ మూత తీస్తున్నాను. ఇదిగోండి, మెత్తగా ఉడికిపోయింది. దీన్ని మనం పప్పు గుత్తుతో మెత్తగా మెదుపుకోవాలి. వాటర్ పోస్తున్నాను. ఇది మళ్ళీ మనం ఉడకపెట్టుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ వేసుకుని ఉడకపెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు ఈ సైజు, ఒక ఉల్లిపాయ 4 ముక్కలు చొప్పున కట్ చేసుకున్నాను. 2 ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందాక 4 పచ్చిమిరకాయలు వేసాను ఉడికినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 2 వేస్తున్నాను. ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఒలుచుకుని వేసుకోవాలండి. ఇవిగా నేను ఒక పాయ మొత్తం ఒలుచుకున్నాను. ఇవన్నీ కలిసి మళ్ళీ ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఇవన్నీ కలిసి ఉడకాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, వెల్లుల్లిపాయ కలిసి ఉడకాలి. ఇవి ఉడకటానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. ఈ కూర కొంచెం టైం పడుతుందండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఉడికాక మనం బాగా ఉడికిన తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. మీకు మళ్ళీ చూపిస్తాను. దీనిలోనే ఉప్పు, కారం కూడా వేసేద్దామండి. రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. 1 స్పూన్ కారం, 1 హాఫ్ స్పూన్ పసుపు,
బాగా ఉడికిన తర్వాత తాలింపు వేసుకుందాము. ఉడకటానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. చిన్న బెల్లం ముక్క కూడా వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసుల్లో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. ఉడికిపోయిందండి మెత్తగా. ఉల్లిపాయలు మాత్రం బాగా మెత్తగా ఉడికితే బాగోదు తినటానికి. ఇదిగోనండి ఉల్లిపాయలు ఇలా ఉంటే, ఇలా విడిపోయి ఉంటాయి, చాలా బాగుంటాయి అసలు అన్నంలో తింటా ఉంటే. ఈ కూరకి టేస్ట్ అంతా ఈ ఉల్లిపాయల్లోనే ఉంటుందండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. కుక్కర్ పక్కన పెట్టుకుని తాలింపు వేసుకుందాం అండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. తాలింపుకి ఆవాలు, మెంతులు, జీలకర్ర తీసి పెట్టుకున్నాను. ఈ పులుసు కూరలకి ఇంగు వేసుకుంటే బాగుంటుందండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర వేస్తున్నాను. ఎండుమిర్చి వేసాను, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు మనం ముందుగానే అందులో వేసి ఉడికించుకున్నాం కదండి. ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేద్దాం. ఇంగు వేస్తున్నాను. ఇంగు లాస్ట్లో వేయాలండి, మాడిపోతుంది లేకపోతే. వేసేస్తున్నాను. అయిపోయిందండి. ఈ కూర మనకి చిక్కగా ఉండటానికి ఒక స్పూన్ బియ్యం పిండి, ఇదే స్పూన్తో ఒక స్పూన్ బియ్యం పిండి కొంచెం వాటర్ వేసుకుని పల్చగా లిక్విడ్లా కలుపుకున్నాను. చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. అప్పుడు అది వేసేస్తున్నాను. అది వేసాక ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఇది పోపు వేసుకున్న తర్వాతే వేసుకోవాలండి. కూరకి మంచి కమ్మదనం వస్తుంది, చిక్కగా ఉంటుంది అప్పుడు కూర. 1 నిమిషం ఉడకనిద్దాం.
అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అదిగోండి కూర, తోటకూర చుక్కకూర పులుసు అండి. మామిడికాయ వేసి, చింతపండు వేయలేదు. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.